ఈ వీడియో మేము చూడగలము అనుకుంటే చూడండి, లేకపోతే స్కిప్ చేసి వెళ్ళండి. ఇది ఒక చిన్న కథ. నిదికొండ గ్రామ దిగువన ఉన్న లోయలో ఒక సొరంగం ఉంది. ఆ సొరంగ మార్గం నేరుగా అశ్లేష రాక్షసుడు బంధించిన స్థలం వస్తుంది. ఆ అశ్లేష రాక్షసుడు చాలా ప్రమాదకరమైన వాడు. రూపాన్ని మార్చుకుని మనుషుల్ని ఆకర్షిస్తూ వాళ్ళ రక్తాన్ని తాగే రక్త పిశాచి వాడు. వాడి ఆగడాలకి సహించలేక నిదికొండ గ్రామస్తులు వాడి నుండి కాపాడాలని ఒక సాధువుని సాయం చేయమని ప్రార్థించారు. అప్పుడు ఆ సాధువు ఆయన దివ్యశక్తితో ఒక ఖడ్గాన్ని సృష్టించాడు. ఆ గ్రామ ప్రజలకిచ్చాడు. ఆయన ఆ ఖడ్గాన్ని ఇస్తూ, ఈ ఖడ్గం ఆ రాక్షసుని చంపలేదు, కానీ అతన్ని శరీరాన్ని ఆత్మని కొంతసేపటి వరకు వేరు చేయగలదు అంటూ ఆ సమయంలో మీరు అతన్ని బంధించాలి అని చెప్పారు.